హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు నేను మా ఆయనకు ఒక ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నాను. మాకు ఆల్రెడీ 2 పిల్లలు ఉన్నారు, బట్ 3rd ప్రెగ్నెన్సీ అనేసి అని చెప్పి ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది మా పెద్ద బాబు అప్పుడు ప్రెగ్నెంట్ న్యూస్. సో పాజిటివ్ వచ్చింది, ఇలా టెస్ట్ చేశాను అనేసి అని ప్రాంక్ చేస్తాను. ఒకసారి ఎలా రియాక్ట్ అవుతారో మీరు కూడా చూడండి. మామ, నీకు ఒక సర్ప్రైజ్. కళ్ళు మూసుకో, చూపిస్తాను. సర్ప్రైజ్. కళ్ళు మూసుకో ఒకసారి. కళ్ళు మూసుకో. తెరు. ఎస్ ఎస్. ప్లీజ్, పాప కావాలి. చిన్నపిల్లడు ఉన్నాడు. ప్లీజ్. ఇప్పటికే చాలా ఖర్చులు అవుతున్నాయి నాకు అసలు ఏం. ప్లీజ్. నేను ఆఫీస్కి వెళ్ళా కదా, ఎందుకే వచ్చి పక్కన ఒక షాప్కి వెళ్తుందంటే నేనే తెప్పించాను. ఇప్పటికీ ఏం సరిపోవట్లేదు, అటు ఇటు మొత్తం అంతా. అంటే ఇది ఒకటి మళ్ళీ కొత్తగా అయినా మనం వద్దనుకుంటున్నాం కదా, ఇదేందుకు మళ్ళీ. ఇప్పుడు అందింది కదా, దాన్ని మనం ఉంచుకుందాం ప్లీజ్. అరే ఉంచుకో, తీపిద్దామని నేను కూడా అనట్లేదులే, కానీ చాలా ఇబ్బంది అవుతుంది. చూస్తున్నావు కదా, ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది అయిపోతుంది, కానీ ఏం చేద్దాం, ఇప్పుడు అందింది కదా. ఇప్పటిదాకా కెమెరా ఎందుకు ఆన్ చేస్తున్నాం మరి? అందుకే అందింది, హ్యాపీ. సర్ప్రైజ్ ఇచ్చింది చాలు, పెద్ద సర్ప్రైజ్. అది నువ్వు చేసింది. చేశానులే, నువ్వేం చేయలేదు. చెప్పు, ఉంచుకుందామా లేకపోతే తీపిద్దామా? ఏం చేస్తా, తీపి. మామ నవ్వు ప్లీజ్. నవ్వు నవ్వు ప్లీజ్. ఎందుకు పెట్టిందంతా పెట్టేసి మళ్ళీ ఆ బోడి కెమెరా ఒకటి ఆన్ చేసి పెట్టుకున్నావు? అయ్యో, అదంతా ప్రాంక్. తిన్నది అరగట్లేదా? నేను ఎంత కష్టపడుతున్నా, నువ్వు ప్రాంక్ చేసుకుంటూ కూర్చో. అవును, నేను కష్టపడేది.